ఇటువైపు ఉన్న వాళ్ళు 100% ప్రత్యేక దృష్టితో మిమ్మల్నే చూస్తున్నారు. అవునా కదా? సో మీరు కూడా అదే దృష్టి వాళ్ళ పైన ఉంచాలి. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకుందాము. ముందుగా మన యొక్క పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు సార్. మేము మామూలుగా చెప్పుకుంటా ఉంటాం, మేడం హెచ్ఎం సార్ బొమ్మరిల్లు ఫాదర్ మేడం అంటాం. సార్ వాళ్ళతో కానీ మేడం వాళ్ళతో కానీ చెప్తా ఉంటాం, సారు బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉంటారు. ఎందుకో తెలుసా? సార్ ఒక వర్క్ చెప్తారు, మళ్ళా మాకంటే ముందు ఆ వర్క్ లో సారే ఉంటారు. మళ్ళా దాన్ని కంప్లీట్ చేసే వరకు 100% సార్ దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. తర్వాత పీడీ సార్, మాకు ఏ అవసరం వచ్చినా సరే నేనున్నాను, టెన్షన్ పడకండి అని చెప్పి ఆ ప్రతి పని మేము ఏదైతే హెల్ప్ అడుగుతామో దాన్ని చాలా సానుకూల దృక్పథంతో సహాయం చేస్తారు. ఇంకా మన యొక్క నేను జాయిన్ అయినటువంటి నవంబర్లో జాయిన్ అయినా ఈ స్కూల్లో, తర్వాత డిసెంబర్లో తేజ మేడం, నరేంద్ర సార్ వీళ్ళిద్దరూ కూడా జాయిన్ అయినారు. సో ఈ 6 సంవత్సరాలు కూడా వీళ్ళిద్దరూ చాలా సహకారం అందించినారు, సోదరభావంతో ఉన్నారు. అలాగే నాకంటే ముందే బదిలీ కూడా అయిపోయినారు. మొదట్లో బాధపడినాడు, అయ్యో మేడంకి సార్కి బదిలీ అయిపోయింది, నాకు మాత్రం 6 years అయింది, ఏంటి బదిలీ కాలేదు, ఇంతేనా నా పరిస్థితి, అడిగిపోయినా అనుకున్నారు. కానీ అనుభవం సహజము, ఆ తర్వాత ఆనందం కూడా అన్నాం. మనం కాకపోయినా మన యొక్క తోటి ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క స్వస్థలాలకు బదిలీ కాబడినారు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఫస్ట్ బాధపడినాను, కొంచెం కునుకున్నాను, ఆ తర్వాత చాలా ఆనందంగా కూడా ఉన్నాను. ఆ తర్వాత మన యొక్క సుబ్బు సార్, హేమ మేడం వీళ్ళని చూస్తే సో సబ్జెక్ట్ లో ఇద్దరు టీచర్స్ మధ్య కోఆపరేషన్ ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను గమనించేదాన్ని. పాఠశాలలో చేరినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఒక సబ్జెక్ట్ టీచర్స్ మధ్య ఎలాంటి కోఆపరేషన్ ఉండాలి, ఉదాహరణకి బ్రదర్ అండ్ సిస్టర్ ఏమన్నా డిస్కస్ చేసుకోవడం, మళ్ళీ నాట్ ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్, ఒక కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మ్యాథ్స్ పరంగా కానీ, లేదా ఇంకేమన్నా సమస్య పరంగా కానీ ఒక అన్నా చెల్లెలాగా వాళ్ళు ఆ సమస్యల గురించి డిస్కస్ చేసుకునేవారు. సో ఇలా ఉండొచ్చు కదా ఒక సబ్జెక్ట్ టీచర్స్ అనే ఆలోచన నాకు కలిగి దాన్నే ఫాలో అవుతూ వస్తున్నాను. తర్వాత మన యొక్క జంషీద్ మేడం, బాను మేడం, మనకు ఒకే ఒక టీచర్ రోజన్ మేడం దాదాపుగా 6 years వర్క్ చేసేసి ఈ 540 మంది యొక్క సముద్రాన్ని 5 సంవత్సరాలు ఈదిన తర్వాత ఆ ఒక్క మేడం ప్లేస్ లో మనకి 3 వచ్చినారు. వాళ్ళలో ఇద్దరే జంషీద్ మేడము, బాను మేడం. చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ టీచర్స్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ యాక్టివ్, అలాగే ఇతరులకు ఆదర్శంగా ఉండడంలో మొదటి వరుసలో ఉంటారు బాను మేడం కానీ, జంషీద్ మేడం కానీ. ఇంకా వీళ్ళందరి గురించి కూడా చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ. మన ప్రసన్న మేడం చెప్పినట్టు అందరూ చెప్పినారు, ఆ కుటుంబ వాతావరణము, సోదర భావము, సహకార భావము వీళ్ళందరి దగ్గర నేను చూశాను, నేను అనుభవించాను. అలాగే ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది కూడా వీళ్ళందరూ అలా ఉండడం వల్ల మాత్రమే ఇదే. ఓకేనా? ఇంకా చెప్పాలంటే మీరు ఒకసారి వాళ్ళని చూడండి, వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. మీలాంటి చక్కని పిల్లలకు బోధించేటువంటి అవకాశం ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మీ యొక్క అటెన్షన్ వాళ్ళ మీద ఉంచండి. చూడండి, పిల్లలు చూడండి, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంది కదా, ఇలా చక్కని పిల్లలు ఉన్నారే, ఈ పాఠశాలలో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని వాళ్ళ యొక్క